శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి నూతన వధూవరులకు మంగళసూత్రాలను విక్రయించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5,141 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. శ్రీవారి ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు, వేద పాఠశాలలోని అధ్యాపకులకు శుభవార్త చెప్పింది. కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులకు మంగళసూత్రాలు విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. ప్రత్యేకంగా మంగళసూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచిన తర్వాత వాటిని విక్రయించనుంది. ఇదే తరహాలో లక్ష్మీ కాసులను తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి భేటీలో బోర్డు సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. దాదాపు 5,141 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్ను రూపొందించారు. ఇక శ్రీవారి పోర్టులో పనిచేసే 70 మంది స్కిల్డ్ లేబర్కు 15,000 రూపాయల వేతనం పెంచుతూ పాలక మండలి తీర్మానించింది. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలలో ఉన్న 51 మంది అధ్యాపకుల జీతాలను 35,000 నుంచి 54,000కు పెంచడంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాల్లో ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వానికి నివేదిక పంపింది. వాటర్ వర్క్స్, అన్నప్రసాదం, వేద పాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలని పాలక మండలి నిర్ణయించింది. వేద పండితుల పెన్షన్ 10,000 నుంచి 12,000కు పెంచిన టీటీడీ 56 వేద పారాయణదారుల పోస్టుల నియామకానికి నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ బోర్డు తీర్మానించింది. వీటితో పాటు తిరుమల గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు 4 వరుసల రోడ్ల నిర్మాణం కోసం 30 కోట్లు వెచ్చించనున్నారు. నారాయణ వనంలో కొలువైన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి పనులకు 6.9 కోట్ల రూపాయలు కేటాయించారు. తిరుపతిలో స్విమ్స్ అభివృద్ధి పనులకు 148 కోట్లు కేటాయించేందుకు ఆమోదముద్ర వేసిన పాలక మండలి సప్తగిరి అతిథి గృహాల అభివృద్ధి పనులకు 2.5 కోట్ల రూపాయలు, పలు కాటేజీల అభివృద్ధి పనులకు 10 కోట్లు కేటాయించింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఈ ధార్మిక సదస్సుకు 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారు. ధార్మిక ప్రచారంలో భాగంగా పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను అమలు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.